మిత్రులందరికీ జై శ్రీరామ్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఈ ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు. అసలు వారాహి నవరాత్రులు అంటే ఏమిటి అంటే, శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారం 4 నవరాత్రులు వస్తాయి. ప్రతి ఒక్కరికి తెలిసినవి 2 నవరాత్రులు. ఏమిటి అంటే, ఆశ్వీజ మాసంలో అంటే దుర్గా నవరాత్రులు అంటాం, మనం దేవి శరన్నవరాత్రులు అంటాం. ఈ నవరాత్రులు మనం దుర్గాదేవిని అర్చిస్తూ ఉంటాం. అంటే ఏంటి, బాల, గాయత్రి, దుర్గా, లక్ష్మి, సరస్వతి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, ఇలా నవదుర్గా అలంకరణలో మనం అర్చిస్తూ ఉంటాం. అంటే ఏంటి, మన కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం విజయవాడలో ఎలా ఉంటుందో అదే విధంగా ప్రతి ఊర్లో చేస్తూ ఉంటారు. అలాగే శ్రీరామ గర్భ నవరాత్రులు అని కూడా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో లలితా నవరాత్రులు అని లలితాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఇవి 2 నవరాత్రులు. ఇంకోటి 2 గుప్తంగా ఉంటాయి. ఏమిటి ఆ నవరాత్రులు అంటే, ఒకటి రాజశ్యామల నవరాత్రులు, ఇంకోటి వారాహి నవరాత్రులు. ఈ రాజశ్యామల నవరాత్రులు మాఘమాసం పాడ్యమి నుంచి దశమి వరకు చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం అంటే ఈ జులై 2026 15వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 23 అంటే ఈ నవరాత్రులు చేయటం వల్ల ఏమిటి అంటే, భూ సమస్యలు అంటే భూమి యొక్క తగాదాల్లో ఉండేవి కానీ, లేదా కోర్టు సమస్యలు కానీ, లేదా ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ దేవతను ఆశ్రయించడం వల్ల త్వరగా పనులు నెరవేరుతాయి. అలాగే వారాహి అమ్మవారు యొక్క తత్వం చూస్తే, ఒక అమ్మవారు హలము, రోకలి ధరిస్తూ ఉంటారు. అంటే భూ సంబంధమైన దేవత. ప్రతినిత్యం వారాహి ఆరాధన చేసి రైతు పంటను పండిస్తూ ఉంటే ఆ పంట ఎంతో అభివృద్ధికి వస్తుందంట. అలాగే ఈ వారాహి దేవత శత్రునాశిని కూడా. అంటే శత్రువులు అంటే మనకు బయట కనిపించే శత్రువులే కాదు, మనలో కూడా ఉంటారు. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యంలో అనే అడిషడ్వర్గంలో కూడా శక్తి ఇస్తుంది. ఈ దేవతని ఆశ్రయించాలంటే సాత్వికంగా పద్ధతుల్లోని పూజించుకోవచ్చు. అంటే మనం మహాలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో, లలిత అమ్మవారిని ఎలా ఆరాధిస్తామో అలా చేసుకోవచ్చు. ఈ దేవత ఎలా ఆవిర్భవించింది అంటే, లలిత సహస్రనామంలోనే వీటికి ప్రత్యేకమైన నామాలు ఉన్నాయి. అంటే ఏంటి, విశుక్క ప్రాణహరణ, వారాహి వీర్యనందిత, అలాగే ఏ చక్ర రథారూఢ, దండనాద పురస్కృత. ఈ నామాలతో అమ్మవారిని నవరాత్రుల్లో అర్చించడం చాలా మంచిది. అదే విధంగా అమ్మవారికి 12 నామాలు అని ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పంచమి దండనాదాచ అనే అమ్మవారి నామాలు వస్తాయి. నేను కింద నా డిస్క్రిప్షన్ లో చూడండి. అదే విధంగా ఈ అమ్మవారు లలిత అమ్మవారి నుంచి ఉద్భవించారు. లలిత అమ్మవారు నేను అన్న అహం నుంచి లలిత అమ్మవారి నుంచి ఉద్భవించారు. అమ్మవారికి తెలివితేటల నుంచి, ప్రజ్ఞ నుంచి శ్యామల అనే అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారికి హృదయం నుంచి బాలాదేవి ఉద్భవించింది. అలాగా అమ్మవారు తన శక్తులతో భండాసురుడు అనే రాక్షసుని సంహరిస్తుంది. ఆ రాక్షసుడి యొక్క సైన్యంలో ఉన్నవాడే విశుక్రుడు, విషంగుడు అనే 2 రాక్షసులు. వీరు ఏం చేసేవారంటే, సంతానం లేకుండా అంటే సృష్టి కానివ్వకుండా చేసేవారు. అలాంటి రాక్షసులను సంహరించింది కాబట్టి వారాహికి దండనాద అనే పురస్కరించి అమ్మవారు ఆ తనని వారాహి అమ్మవారిని సన్మానం చేస్తుంది. అంటే విజయాన్ని తెచ్చినందుకు. అలాగా వారాహి అమ్మవారి, ఈ అమ్మవారి యొక్క శక్తి క్షేత్రం ఎక్కడంటే కాశీ. కాశీ ఎందుకు అంత గొప్పది అంటే, ఈ క్షేత్రాన్ని అనునిత్యము కంటికి తన కను సైగలతో కాపాడుతూ ఉంటుంది. వారాహి విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత అమ్మవారికి నామం. అలాగే పంచమి అంటారు. అది కాక ఇంకా చెప్పాలంటే ఈ అమ్మవారిని వార్తాలి అంటారు. వార్తాలి అంటే ఏంటి, ఆర్తితో అమ్మా అని ఆర్తితో కష్టం చెప్పుకొని ఈ అమ్మవారిని వేడుకుంటే చాలా శీఘ్రంగా పలుకుతూ ఉంటుందంట ఈ అమ్మవారు. మనం సాత్వికంగా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ అమ్మవారిని ఇంకా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అంటే గురువు ఉపదేశం తీసుకొని చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని అంటే ప్రత్యేకమైన గురువుతోటి మంత్రం తీసుకొని ఈ అమ్మవారి ఆరాధన చేయటం వల్ల అత్యంత ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. లేకపోతే మహాలక్ష్మి ఆరాధన ఇలా చేస్తూ ఉన్నట్టు చేసుకోవచ్చు. నవరాత్రుల్లో ఏం చేయాలి అంటే, తొలిటిగా ఒక పీటను వేసుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, మనం విఘ్నేశ్వర ఆరాధన ఎలా చేసుకుంటాం, పార్వతీ పరమేశ్వర ఆరాధన ఎలా అదే విధంగా
పెట్టి కలశ స్థాపన అయినా చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా దీపారాధన చేసైనా ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. అదే విధంగా సాత్విక పద్ధతిలో అంటే అష్టోత్తరం ఇలాగ లలిత సహస్రనామాల్లో చెప్తూ ఉంటారు. హరిద్రాన్నైక రసిక అమ్మవారికి పులిహోర, దద్దోజనం అలాగే గుడాన్నం ప్రతినిత్యం ఈ అమ్మవారికి ఇంకా ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే క్యారెట్ దుంపలు, ముల్లంగి దుంపలు, బీట్రూట్ ఇలాంటివి. అంటే ఏంటి అమ్మవారు భూదేవత. అంటే భూ సంబంధమైన వాటితోటి అమ్మవారు సంతుష్టురాలవుతుంది. అలాగే కరపండ్లం ఇలాంటి దుంపలు, చిలకడ దుంపలు ఇలాంటి నైవేద్యం చేసి ప్రతినిత్యము అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో ఈ 9 రోజులు మాంసమద్యాలు ముట్టకుండా నిష్టగా నియమంతో చేస్తూ ఉంటే ఆవిడ చాలా శీఘ్రంగా కరుణిస్తుంది. అదే విధంగా ఒకేళ ఇవన్నీ చేయలేకపోతే కనీసం సాయంత్రం అమ్మవారికి అష్టోత్తరం చేసి పానకం నివేదన ప్రతి నిత్యము పానకం నివేదిస్తే ఆవిడ చాలా ఆనందపడుతుంది. అమ్మ మనకి అనుగ్రహించి వరాల జల్లు కురిపిస్తుంది. అలాంటి శక్తివంతమైన రోజులు ఈ నెల 15 నుంచి ఇది పార్ట్ 1 వీడియోగా చెప్తూ ఉంటాను. ఇంకా దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. అంతవరకు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.